ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ఆయనను స్తుతిద్దాం. యెహోవా కృపలు నిరంతరము నుండును. ప్రతి ఉదయమున అవి నూతనముగా పుట్టుచున్నవి అన్న వాగ్దానాన్ని బట్టి ఈ ఉదయమున మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం. సర్వశక్తిమంతుడవైన తండ్రి, ఈ ఉదయకాలమున మేమందరం ఏక మనస్సుతో నీ పాదాల చెంతకు వస్తున్నాం. ముందుగా మా కుటుంబాలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన అశాంతిని, విభేదాలను తొలగించి నీ సమాధానాన్ని నింపండి. ఒకరినొకరు క్షమించుకునే మనస్సును, ప్రేమను దయచేయండి. మా చిన్న బిడ్డలను నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. వారు జ్ఞానమందును దేవుని దయ్యందును వర్ధిల్లేలా చూడండి. లోకపు ఆకర్షణలో చిక్కుకోకుండా మా యవ్వనస్తులను నీ వైపు తిప్పుకోండి. వారికి సరైన భవిష్యత్తును, మార్గదర్శకత్వాన్ని అనుగ్రహించండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు నీ చిత్తానుసారమైన తోడును దయచేసి వారి కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించండి. ప్రభువా, గర్భఫలము లేక కన్నీరు విడుస్తున్న బిడ్డల మొరను ఆలకించండి. అన్నాను కరుణించినట్లుగా వారిని కరుణించి నీవిచ్చే బహుమానమైన సంతానముతో వారిని నింపండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. నిరుద్యోగముతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు నీ మహిమగల ఐశ్వర్యం చొప్పున ఉద్యోగ అవకాశాలను కల్పించండి. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల బాధలో ఉన్న వారికి మార్గాలను తెరిచి వారి అవసరాలను తీర్చండి. మా మధ్య ఉన్న వృద్ధులకు శక్తిని, నెమ్మదిని ప్రసాదించండి. వికలాంగుల పట్ల నీ ప్రత్యేకమైన కృపను ఉంచి వారికి లోటు లేకుండా నీవే ఆదరణగా ఉండండి. నేడు అనేకులు ఒంటరితనముతో, మానసిక ఒత్తిడితో, డిప్రెషన్తో బాధపడుతున్నారు. ప్రభువా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానన్న నీ మాట ద్వారా వారిని బలపరిచి వారి మనస్సులకు శాంతిని ఇవ్వండి. పరలోకపు తండ్రి, అనారోగ్యంతో ఆసుపత్రుల్లోనూ ఇళ్లలోనూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ వ్యాధి అయితే వారిని పీడిస్తుందో నీ శక్తివంతమైన హస్తముతో వారిని తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. నీ రక్తపు దారుల ద్వారా వారికి విముక్తిని ప్రసాదించండి. మా దేశ వెన్నెముకమైన రైతులను దీవించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, మంచి వర్షాలను, పంటలను దయచేయండి. ప్రభువా, దేశ నాయకులకు పరలోకపు జ్ఞానాన్ని ఇచ్చి ప్రజలందరినీ సమానత్వంతో, నీతితో పరిపాలించే మనసును ఇవ్వండి. మా దేశంలో కులమత విభేదాలు లేకుండా శాంతిని నెలకొల్పండి. ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయంతో వణుకుతున్న దేశాలను నీవు